నమస్తే అందరికి. ఈరోజు మనం భగవద్గీతలో 6వ అధ్యాయం యొక్క 40వ శ్లోకం గురించి తెలుసుకుందాం. శ్రీ భగవాన్ ఉవాచ పార్థన్నైవేహ నాముత్ర వినశస్తస్య విద్యతే నాహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. పార్థ, మంచి పనులు చేసే వాళ్ళు ఎప్పుడు వినాశనం అవ్వరు. నేను ఎప్పుడు వాళ్ళని ఓటమిలో చూడలేను. నేను సదా వాళ్ళకి తోడుగా ఉంటాను. వాళ్ళ భక్తి మార్గంలో ఉన్నంత వరకు, ఉన్నా లేకున్నా, తర్వాత మధ్యలో విడిచిపెట్టినా నేను సదా మంచి మార్గంలో ఉన్న వాళ్ళకి, ధర్మం వైపు ఉండే వాళ్ళకి సదా తోడుంటాను. శ్రీ భగవాన్ ఉవాచ అనగా శ్రీకృష్ణుని మాటలు. పూర్వం అర్జునుడు తన ప్రశ్నలను అడుగుతాడు కదా, భక్తి మార్గంలో, యోగా మార్గంలో మధ్యలో విడిచిపెడితే ఏంటి పరిస్థితి అని చెప్పి, దానికి శ్రీకృష్ణుని జవాబు అనమాట ఈ సమాధానం. మంచి మార్గంలో ఉంటూ, భక్తి మార్గంలో ఉంటూ, మంచి పనులు చేసే వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది, విఫలం అనేది అవ్వరు, నేను వాళ్ళకి సదా తోడు ఉంటాను అని. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ కూడా ఉంటుంది, రీసెంట్గా విన్నాను నేను కూడా. ఎవరైతే వాళ్ళు చేసే ప్రతి పనిలో భగవంతునికి వదిలేస్తారో వాళ్ళు చేసే ప్రతి పనిలో భగవంతుని హస్తం చూస్తారు అంట. అంటే భగవంతుడు ఎల్లప్పుడూ వాళ్ళకి తోడుగా ఉంటూ మంచి జరిగేలాగా చూస్తారు అని. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ.